కావలి మాజీ ఎమ్మెల్యే మాగుంట పార్వతమ్మకి ఎంతో తీరని లోటు. ఎంఎస్ఆర్ డిగ్రీ కళాశాల కరెస్పాండెంట్ రాజ్కుమార్ చౌదరి పేర్కొన్నారు. విద్యార్థులు అధ్యాపకులతో కలిసి ఈ కార్యక్రమంలో మాగుంట పార్వతమ్మ నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఉమా తదితరులు పాల్గొన్నారు. సభ్యులు కానీ అందరూ ఒక కుటుంబ సభ్యులాగా మాగుంట పార్వతమ్మతో మా ఇంట్లో మా అమ్మ ఎలా ఉండేదో నాకు మరో అమ్మ మాగుంట పార్వతమ్మ. ఆమెని మేము అలా ప్రతి విషయానికి ఏ విషయంలో కూడా ఫోను రోజుకి కనీసం అరగంట సేపు ప్రతిరోజు మాట్లాడేదాం. 1995లో సుబ్రహ్మణ్యరెడ్డి గారు ప్రిన్సిపాల్ నక్సలైట్ చేతిలో చనిపోయిన తర్వాత 1995లో చనిపోయిన తర్వాత 96లో మాగుంట పార్వతమ్మ గారు ఒంగోలు ఎంపీగా పోటీ చేయడం జరిగింది. అప్పట్లో కాంగ్రెస్ తరఫున దాదాపు 50,000 మెజార్టీలో గెలిచారు. ఆ తర్వాత 5 సంవత్సరాల పాటు ప్రజలకు సేవ చేసిన తర్వాత నేను కాదు మనకి మాగుంట శ్రీనివాసరెడ్డి అయితే బాగుంటుందని చెప్పి శ్రీనివాసరెడ్డికి ఆ పదవిని త్యాగం చేసి ఇంట్లో కూర్చోమంటే 2004లో మళ్ళీ కావలి శాసనసభ్యులుగా మళ్ళీ అవకాశం కల్పించారు. 2004 నుంచి 2009 దాకా కావలి నియోజకవర్గంలో అభివృద్ధి అంటూ జరిగిందంటే అది ఒక్క మాగుంట పార్వతమ్మ ద్వారానే జరిగింది. అంటే ఇది ఎందుకు చెప్పాలంటే ప్రత్యేకించి ఎందుకు చెప్పాలంటే కావలి పట్టణ దాహర్తికి ఇచ్చిన మాగుంట కుటుంబం ప్రతిష్టానికి ఆ ఆధ్వర్యంలోనే ఆ రోజు ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర గారు పోటీ చేయడం జరిగింది. అలా కావలి పట్టణంలో ట్రంక్ రోడ్డు కానీ తుమ్మలపెంట గెస్ట్ హౌస్ కానీ ఇలా అన్ని రకాల కార్యక్రమాలు పుల్లారెడ్డి నగర్లో సిమెంట్ రోడ్ కానీ వెంగళరావు నగర్లో కానీ తుఫాన్ నగర్లో కానీ అలా ప్రతి పంచాయతీని ప్రత్యేక శ్రద్ధతో ప్రతి నాయకుడికి అవసరం కావాల్సిన అనుబంధం ఉంది. అలానే మా కాలేజీలో పిల్లల్ని ఇప్పుడు వచ్చిన ఒకసారి కాలేజీ కావాలని రావడం పిల్లల్ని పలకరించడం పోయేది. కానీ ఇప్పుడున్న బ్యాచ్ కానీ ముందు బ్యాచ్ కానీ 3 సంవత్సరాల నుంచి ఆమెకు ఆరోగ్యం రాలేకపోతుంది. కానీ ప్రతిరోజు ఏదో ఒక రోజు ఒక వీడియో కాల్ కానీ ఫోన్ కాల్ కానీ చేసి నన్ను కానీ ముఖ్యంగా నా కూతురు అమెరికాలో ఉన్నా కానీ నా కూతురుతో కూడా చాలా అన్యాయంగా మాట్లాడేది. అయ్యా తొందరగా పెళ్లి చేయి, నేను పెళ్లి చూడాలి అని చెప్పేది. కానీ నా కూతురు పెళ్లి కూడా చూడకుండా మాకు చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే పార్వతమ్మ గారు లేని లోటు వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎలా అయితే ఉందో ఆమెకన్నా ఎక్కువ నాకు ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఆమెకు అసురుణీయ నయనాలతోటి బాధాతప్త హృదయంతో ఆమె పవిత్రాత్మక శాంతి కలగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.